నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ పక్షవాతం అనేది వచ్చిందంటే పోదు. సో 24 గంటలు దానికి మెడిసిన్ అనేది డెఫినెట్‌గా అందించాలి అంటారు. సో మన ఆయుర్వేదిక్‌లో లేదన్నా మంచి చిట్కా ఏమైనా ఉందంటారా దీనికోసం? మంచి చిట్కా అంటే పురాతన కాలంలో అంటే కొన్ని వందల సంవత్సరాలు, ఇది 6000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. మా గురువుగారు చెప్పేది అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి అసలు చాలా మంది రకరకాల మొక్కలు చెప్తారు. తమలపాకులు అంటారు, అల్లం అంటారు, బెల్లం అంటారు, రకరకాలుగా. అయితే మీరు ఎక్కడైనా చూడండి, ఒక వ్యక్తి ట్రీట్మెంట్కి పోయి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి చెయ్యి ఇట్లే ఉంటుంది, కాలు వంకరే ఉంటుంది. దాన్ని ఏదో కరసాయంలో ఏదో ఒకటి నడుస్తుంటారు. ఒక 2 ఇయర్స్ అక్కడ ఇక్కడ తిరిగిన అంటారు రకరకాలుగా. అసలు వాస్తవంగా ఏంటంటే శరీరంలో ఇది వాత వ్యాధి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇది ఎందుకు వస్తుందంటే బీపీ కానీ లేకపోతే దాన్ని కరెక్ట్గా కనుక మెయింటెనెన్స్ చేయలేక, ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఉన్న వ్యక్తి ఆ బీపీకి సంబంధించిన గోళీలు ప్రతిరోజు వేసుకోవాలంటారు. దానికి అవసరం కూడా లేదు. కరేపాకు జ్యూస్ తాగితే పోతుంది వాస్తవంగా బీపీ. ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఎక్కడైనా కూడా జబ్బు పడంగానే గుర్తుకొచ్చేది అలోపతి డాక్టర్. ఆయన గారి దగ్గరికి పోగానే ఉదయం ఒక ట్యాబ్లెట్, సాయంత్రం ఒక ట్యాబ్లెట్, ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, రాత్రి ఒకటి, ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నీ ఓపుకున్నంత 12 గంటలలో 12 గోళీలు వేసుకుని అది పెంచుతూ ఉంటాడు. ఇది అందరికి జగమెరిగిన సత్యం. కానీ ఒక మంచి ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడంటే బీపీ ఎందుకు వచ్చింది, అసలు వాస్తవంగా నీకు ఏమైనా థింకింగ్ ఉందా, నీకు ఎంతమంది పిల్లలు, నీకు పెళ్ళి అయిందా, నీకు ఏంది వ్యాపారం ఏంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా అని నాడి చూసుకొని అసలు ఏదో ఒకటి రెమెడీ చెప్తారు. ఫస్ట్ ఏదో ట్రీట్మెంట్ చేస్తే అయిపోతుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఈ మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. మెడిసిన్ స్టార్ట్ చేసినాక అది ఎడిక్ట్ మెడిసిన్. ఎగ్జాంపుల్ ఒక 4 సంవత్సరాలు బీపీ గోళీలు వాడుతూనే ఉంటాడు, 3 సంవత్సరాలు 3 నెలలు వాడతాడు. ఒక 15 రోజులు ఏదో అనుకోకుండా టూరుకు పోతాడు, ఆ ట్యాబ్లెట్ దొరకవు కంపెనీకి. ఇక ఏదో కొందామని 4 రోజులు వేయకుంటుంటాడు. ఆటోమేటిక్గా ఆ బ్లడ్ ప్రెషర్ అనేది ఇది కంట్రోల్ ఉండేది. అంటే ఇది ఓన్లీ మెయింటెనెన్స్, నాట్ ఏ ట్రీట్మెంట్. మీరు అలోపతి మెడిసిన్ ఎప్పుడు కూడా అది ట్రీట్మెంట్ కాదు, అది ఓన్లీ అదుపులో ఉండటానికి. అది అదుపులో ఉండటానికి పోయి ఈ శరీర అదుపులో ఉంచుకోకపోయి శరీరంలో అనేక రకాల ఆర్గాన్స్ కూడా తినే ప్రక్రియ అందరికీ తెలిసిన విషయమే. ఈ టాబ్లెట్ వాడొద్దు, ఈ రీసెంట్గా 11-12 సంవత్సరాల పిల్లలకు టానిక్ వాడొద్దు, ఇది విషపూరితమైనదని అందరు పత్రికల్లో చదివింది. అంటే ఈ పత్రహరితం అనేది, ఈ ఆకుల అలములతో అనేది ఏమైనా కొంత క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఒకసారి మోషన్ అయితే తప్ప ఎలాంటి కళ్ళు తిరిగి కింద పడిపోయే ప్రక్రియ అయితే ఉండదు. కాబట్టి చాలా మంది ఇప్పుడు అవగాహన లేని వ్యక్తులు ఆయుర్వేదంలో కనుక నేను 6 నెలలు వాడినా, నేను సంవత్సరం వాడినా అంటారు. కానీ భర్తకు జబ్బు వస్తే భార్య ఫోన్లో టచ్లో ఉంటుంది, ఆ భర్తకు చెప్పరు మొత్తం. లేకపోతే కొడుకు జబ్బు వస్తే తండ్రి ఫోన్లో టచ్లో ఉంటాడు. అట్లా కాకుండా అసలు వచ్చిన వ్యక్తికి ఈ జబ్బు ఏంది అనేది క్లారిటీగా చెప్పి ఈ విధమైన తీసుకోవాలి, మనోధైర్యంగా ఉండాలి, 8 గంటలు నిద్రపోవాలి. ఆ తర్వాత ఎప్పుడైనా పోతుంది, ఆయుర్వేదంలో ఈ అద్భుత పరిష్కారం ఉంది అని చెప్పగలిగే వ్యక్తులు లేరు ఈరోజు. మా గురువుగారు చెప్పేది, వాడు రాగానే మంచి భోజనం అయితే బెటర్ అని, మందుల సంగతి తర్వాత సంగతి, ఒక టైంకు మంచి భోజనం పెట్టు, వాని స్థితిగతులు ఏంది. అసలు వాస్తవంగా ఏంటంటే ఆయుర్వేద వైద్యులు చూడాల్సింది ఏంటంటే కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీ ఉందా లేదా, నడక ఏ విధంగా నడుస్తుండు, ఈయన ఎంతసేపు మాట్లాడగలుగుతుండు, ఈయన ఓపిక ఎంత ఉంది, నిలబడితే 1 గంట సేపు నిలబడి మాట్లాడుతుంటా, అర్ధగంట కానీ 10 నిమిషాలు ఓపిక లేకుండా ఆ 10 నిమిషాలు ఒక 5 పేషెంట్లు ఉంటేనే వాడు తేపకోసారి అయిపోయిందా, నా క్యూ ఎప్పుడు అంటుంటాడు. అంటే మనిషి స్థితిగతులని ఆధారంగా చేసే వైద్యం ఆయుర్వేద వైద్యం. మా గురువులు చెప్పిన మాట. పక్షవాతానికి అసలు వాస్తవంగా 24 గంటలనే తీసుకురావాల్సిన అవసరం లేదు. 24 గంటలు అది అలోపతి ప్రక్రియ, ఒక ఇంజెక్షన్ వేస్తారు. ఆ ఇంజెక్షన్ చేసినా కూడా ఈ వంకర్లే, ఏదో నామినల్గా నడవగలుగుతాడు స్టాండో గిండో పట్టుకొని. కానీ ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన ఔషధం. ఈ ఔషధం మేము సేకరిస్తుంటే కొన్ని వందల మంది ఆయుర్వేద డాక్టర్లు వచ్చి మా దగ్గర చూసిన మొక్క ఇది. దీన్ని చేగొండి మొక్క అంటారు. ఇది చేగొండి మొక్క. దీనికి ఏం చేసిందంటే పురాతన కాలంలో గేదెలకు కానీ, మనకు ఆవులకు, బర్రెలకు కానీ, లేకపోతే మనుషులకు కానీ ఎలాంటి వాత ఉన్నా కూడా ఇది ఏం చేసిందంటే ఆకుల్ని తీసి దాంట్లో మనకు దినుసులు ఉంటాయి. ఎచ్చాల అనేది వెనకటల పురాతన కాలంలో ఆ ఎచ్చాల అనేది పౌడర్ చేసి దీంట్లో కలుపుతారు. ఒక 6 రకాలు వాయు మిరియాలు దీన్ని ఒక 10-15% అంటే ఎగ్జాంపుల్ ఒక కేజీకి 150 గ్రాములు కానీ 200 గ్రాములు కానీ దాంట్లో ఏంటంటే సొంటి ఇట్లాంటి అన్ని పిప్పల్ మోడి అంటారు, ఆ రకరకాలుగా అవన్నీ ఒక ప్రక్రియ లాగా దంచి మేము ఎండలో ఎండబెట్టుకొని దాన్ని పౌడర్ చేసి డబ్బాలల్లో మన
భీమసేన పచ్చకర్పూరం అని ఉంటుంది, 1 కేజీకి 2 గ్రాములు అది వేసి నిలవ పెట్టుకుంటాం, ఎన్ని సంవత్సరాలని నిలవ ఉంటుంది. అయితే ఇది ఏంటంటే వర్షాకాలం పడ్డ తర్వాత పచ్చగా ఉంటుంది కాబట్టి దాన్ని అంతా సేకరిస్తాం. సేకరించి పచ్చిగా ఉన్నప్పుడే దాంట్లో దినుసులు అసలు వాస్తవంగా ఎచ్చాలనేది వాటిని. ఇప్పుడు ప్రక్రియలు మనం మొత్తం మోడర్న్ వ్యవస్థ మారిపోయింది కాబట్టి ఇప్పుడు దినుసులు అంటారు. ఆ దినుసులు అందులో కలుపుకొని దీంట్లో కలుపుకొని ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా 100 గ్రాముల పౌడర్ ఇస్తాము. ఉదయం గోరువెచ్చని నీళ్ళలో, సాయంత్రం గోరువెచ్చని నీళ్ళకి తీసుకుంటే ఒక 30 రోజులల్లో ఆ వాతం అనేది శరీరం ఎంచిపోతుంది. మీకు ఎంత బీపీ ఉన్నా కూడా శరీరంలో వాత ప్రక్రియ అనేది లేకపోతే ఈ పక్షవాతం వచ్చే ప్రక్రియ కాదు. కాబట్టి అది కూడా పక్షవాతం వచ్చే ముందర ఒక నెలలు సిమ్టమ్ చూపెడుతుంటది. ఒక కాలు నొప్పి లేవడము, ఒక చెయ్యి నొప్పి లేవడము, ఒక కాలు గుంజడము, అది రక్త ప్రసరణ లేకపోయినట్టు అనిపించడము, నరాలు ఉబ్బినట్టుగా రకరకాలుగా సిమ్టమ్స్, ఈ ఏరియాలో నొప్పి రావడము, ఈ ఏరియాలో నొప్పి రావడము, ఇవన్నీ మనం గమనించాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు ఏం చేస్తున్నారంటే బిజీ లైఫ్. ఈరోజు ఏంటంటే ఆయన ఎంత సంపాదిస్తుండో, ఏం రెస్ట్ తీసుకుంటుండో, ఎన్ని గంటలు నిద్రపోతుండో చూసేది లేదు. ఎప్పుడు డబ్బు సంపాదన మీద ఉండి సడన్గా పక్షవాతం వచ్చేవారు తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయేస్తారు. వాళ్ళు ఏసీ గదులలో పెడతారు. వాస్తవంగా ఏంటంటే పక్షవాతం వచ్చిన వ్యక్తికి తలకు కట్టుకట్టాలి, గాలి అనేది పోకుండా. ముక్కు రంధ్రాలలో కూడా ఒక పల్సటి దూది లాంటిది పెట్టి ఆ చీకటి గదిలో పెడితే అసలు వాస్తవంగా ఆ జబ్బు పెరగదు. ఇప్పుడు చెప్పేటోళ్ళు లేడు, వినేటోళ్ళు లేడు. కాబట్టి దీనికి ఈ ప్రక్రియ ద్వారా అయితే 100% 10 రోజుల కింద పక్షవాతం వచ్చినా తీసుకురావచ్చు, 10 సంవత్సరాలకు వచ్చినా తీసుకురావచ్చు. ఎప్పటికైనా కూడా ట్రీట్మెంట్ అనేది ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఆయన శరీర తత్వాన్ని బట్టి ఎన్ని రోజుల్లో ట్రీట్మెంట్ అయితేనే ఆయనే చెప్పగలుగుతాడు. ఒక 2 నెలలు వాడిన తర్వాత ఒక 40% పోయింది అంటే ఇంకొక 2-3 నెలలు వాడితే మొత్తం పోద్దని అట్లా. ఇంకొకటి ఏంటంటే ఇది చేగొండి మొక్క. దీనికోసం ఇది సుమారు మా దగ్గర, మా ఆశ్రమం దగ్గరలో కానీ లేకపోతే మా 3-4 సెంటర్లు ఉన్నాయి. అక్కడ కనీసం 2-3 క్వింటాల్ డ్రై పౌడర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడగానే సేకరించుకుంటాం. మా ప్రాంతంలో కానీ నాగార్జున సాగర్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో కానీ, పెద్దపల్లి గుట్టలలో కానీ, లేకపోతే రాచకొండ గుట్టలకు ఆనుకొని విలేజ్లలో ఎప్పటికైనా కూడా అడవిలో లేదు ఇది. మన విలేజ్లలో చిన్న చిన్న వాగుల్లాగా ఉంటాయి, వాగులు వంకల్లాగా మామూలుగా చెట్లు పెరిగితే ఆ చెట్లకు ఆనుకొని పెరిగేది ఇది. కాబట్టి ఇదొక ప్రక్రియ. ఇది 100% పనిచేసే ప్రక్రియ. ఇది ఎంతో మంది నా గురువులు చెప్పింది. అనేక స్టేట్లలో నేను వెళ్ళిన. ఇంకొకటి ఏంటంటే నేలదంతి మొక్క అని ఉంటుంది. నేలదంతి చెట్టు యొక్క ఆకు ఇది. ఇగో ఈ విధంగా ఉంటుంది, తమలపాకు లాగానే ఉంటుంది. మనం ఏంటంటే డ్రై చేసేవారు కొద్దిగా ఆకు చూస్తానికి కూడా అట్లా. ఇది నేలదంతి చెట్టు. దీన్ని ఏం చేస్తామంటే ఉదయము ఒక 3 నుంచి 4 ఆకులు దంచి ముద్దలాగా చేసి ఒక గ్లాస్ నీళ్ళల్లో వేస్తాం. వేసి ఒక బట్టలు వేసి పిండుతాం. అంటే ఒక గ్లాస్ వాటర్ వస్తుంది. అది ఉదయాన్నే తాపిస్తాం. సాయంత్రం ఏమో 4-5 ఆకుల్ని ఎక్కడ పక్షవాతం వచ్చిందో ఆ పక్షవాతం వచ్చిన దానికి ఒక 4-5 ఆకులు దంచి పసరు తీసి మొత్తం ఆ పక్షవాతం వచ్చిన ప్రాంతానికి మొత్తం అప్లై చేస్తాం. అది అప్లై చేసిన తర్వాత ఒక 3 రోజులు అప్లై చేయాలి. లేకపోతే బొక్కలు కూడా చూర అయిపోతాయని మా గురువులు చెప్పేది. ఓన్లీ 3 days మార్నింగ్ కడుపులకు దాపాలి, 3 రోజులు అప్లై చేయాలి. ఎంతటి మొండి పక్షవాతం అయినా కూడా, గతంలో నేను 1 సంవత్సరం కష్టపడితే కూడా ఆ పక్షపాతం 100% రిమూవ్ అంటే యాక్టివేషన్ కావాలని నా కోరిక. నేను ఒక జబ్బు మీద పడితే దాని మీద ఎంతో మందిని, చాలా మంది గురువుల దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అంటే బోల్ల సుధాకర్ అని ఒక వ్యక్తి 20 సంవత్సరాలు ఒక ఆశ్రమంలో ఒక గురువు దగ్గర ఆయన పని చేసి ఈ 2 మొక్కల్ని సజెషన్ చేసిండు నాకు. చేస్తే దీన్ని కొన్ని ఎకరాలు క్వింటాల్ దీన్ని కూడా మేము డ్రై చేసి పెట్టుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు పచ్చని ఆకులు దొరకవు కాబట్టి ఒక చెంచా పొడి ఉదయం గోరువెచ్చని నీళ్ళలో కలిపి తాపిస్తాము. ఒక చెంచా పొడి వేసి బాగా పసర్లాగా బాగా అంటే ఉదయం నానబెట్టి సాయంత్రం ఏమో అప్లై చేస్తాం. పచ్చాకులు దొరికితే పచ్చాకులతో ఒక 3 రోజులే ట్రీట్మెంట్ అది చేయాల్సింది. దాని తర్వాత చేగొండ ఆకు కనుక తీసుకుంటే మీకు 100% ఒక 3 నెలలు వాడే వరకు ఎక్సలెంట్ ఉంది సార్, నాకు సగం పోయింది అంటారు. చాలామంది ఏమంటారంటే నేను 3 రోజులే వైద్యం చేసినా నడిచింది అంటే అది ఆ పక్షాఘాతం అనేది ఎంత స్థాయి వచ్చింది అనేది తెలియాలి, లెవెల్స్ తెలుసుకోవాలి. ఉత్తగానే మనం 50 మందికి ట్రీట్మెంట్ చేస్తే అందులో ఒక 3-4 రోజులు మా దగ్గర కూడా గంటల మంచిగా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏ వీడియోలు కూడా మేము వేయము. ఎందుకంటే పక్షాఘాతం అనేది అందరి వయసు ఒక విధంగా ఉండదు, అందరి శరీర తత్వాలు ఒక విధంగా ఉండదు. కాబట్టి దాని మీద కొన్ని సంవత్సరాలు నేను రీసెర్చ్ చేసి అనేక రకాల మొక్కల్ని సేకరించి దాని విత్తనాలు సేకరించి చాలా మంది గురువులతో సాన్నిధ్యం చేసి
వాటిని ఈరోజు మేము మార్కెట్లో తీసుకొచ్చాం. మాకెందుకంటే ఏదన్నా ఒక చెప్పితే ఒక మొక్క గురించి చెప్తే దాన్ని అంటే ఎక్కువ క్వాంటిటీ దొరకాలి. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది వస్తుంటారు, వాళ్ళందరికీ కూడా సప్లై చేసే పరిస్థితిలో ఉండాలి. కాబట్టి ఈ 2 మొక్కల్ని కనీసం కొన్ని సంవత్సరాలుగా మేము చాలా నెంబర్ ఆఫ్ మొక్కల్ని మేము గ్యాదర్ చేసాం. జనవరిలో దీని సీడ్ వస్తుంది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా కనీసం మా విలేజ్ మిర్యాలగూడ పట్టణంలో మాకు ఆశ్రమం ఉంటుంది. ఆ సరౌండింగ్లో ఒక 30-40 గ్రామాలలో కూడా కొన్ని ఏనెలని చెరువులని ఉంటాయి. అటు పక్కన మొత్తము అటు చెట్లు పెరిగి ఉంటాయి. వాటిలో కనుక మొక్కలు పెట్టొస్తూ కొన్ని లక్షల మొక్కల్ని నేను పెంచుతానికి గింజలు కూడా సీడు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం అయితే బొప్పాయి కనీసం ఒక 50 లక్షల గింజల్ని నేను వెదజల్లే కార్యక్రమంలో చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఒక ప్రక్రియ అనేది మనం చేస్తే మా గురువుగారు చెప్పేది ఒక దానెమ్మటి బట్టి దాని అంతు తెలుసుకోవాలి బిడ్డ అనేది. కాబట్టి ఏంటంటే పక్షవాతం ఏ స్థాయిలో ఉన్నా ఎప్పుడు వచ్చినా ఎన్ని సంవత్సరాలకు వచ్చినా చాలామంది నేను ఈరోజు నైట్ వచ్చింది సార్ అర్జెంటుగా తీసుకురావాలంటే ఆ రోజు మంగళవారం బంద్ ఉంటుంది, బుధవారం తీసుకురండి సార్ అంటే అవుతుందా కాదా అనేది. అంటే ఆ డౌట్ లేకుండా ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం ఉందని ఇది నేను చెప్పిన మాట కాదు, మా గురువులు చెప్పే మాట. కాబట్టి రకరకాలుగా ఒక ఆయన తమలపాకు తినమంటాడు, ఒక ఆయన అల్లం తినమంటాడు, ఒక ఆయన బెల్లం తినమంటాడు. శాశ్వత పరిష్కారం కాదు. ఇప్పుడు ఏదైనా ఒకటి కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మీకు జహీరాబాద్ దగ్గర ఒక చిన్న స్టోరీ చెప్తుంది మీకు 2 మాటలలో. ఒక భర్త చనిపోయేటప్పుడు చేగోండి అనే చెట్టు వాళ్ళ ఇంటి ముందల పందిరి కింద పెట్టి పెంచిండు. ఆయన చనిపోయేటప్పుడు భార్యకి చెప్పిన మాట ఏంటంటే నీకు జీవనోపాధికి ఈ మొక్క అవుతుంది అని చెప్తే మొత్తం అసలు ఆ ఒక పందిరి నిండా మొత్తం చెట్లు ఉంటాయి. ఆవిడ ఎవరన్నా పక్షవాతం వచ్చిన వాళ్ళకు అవి ఏం చేస్తుందంటే ఒక 300-400 గ్రామ్స్ ఆకులు ఇస్తే ఎండబెట్టుకొని ఈ విధంగా ఎచ్చాల పొడయా ఇది అంటే ఒక 1000-2000 ఇస్తే తీసుకుంటుంది, ఇచ్చేస్తుంది. అంటే ఆమె జీవనోపాధికి అవుతుందా అంటే అవసరం వస్తుందని కొన్ని సంవత్సరాల కింద ఆయన పెట్టిండు. ఆవిడ వయసు ప్రజెంట్ ఇప్పుడు 98 సంవత్సరాలు. కాబట్టి ఏంటంటే ఎంతోమంది గురువులు ఏం చెప్తున్నారు, గురువులు ఏం చేస్తున్నారని వాళ్ళ అడుగుజాడలో మనం నడిస్తే చాలన్న ఉద్దేశంతో నేను ఎక్కడ ఉన్నా కూడా పంజాబ్, హర్యానా, బీహారు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, నాగాలాండ్, ఈవెంట్ త్రిపుర కూడా వెళ్ళొచ్చిన నేను. మా గురువు గారి ఒక బంధువులు అన్ని స్టేట్లలో ఏ నెంబర్ దొరికినా ఏది దొరికినా వాళ్ళతో సన్నిహితంగా మాట్లాడి, నేను హైదరాబాద్ వాసిని కాబట్టి హైదరాబాద్లో పెరిగిన మిర్యాలగూడలో పుట్టినా కూడా నేను హిందీ ధరలాగా మాట్లాడతా కాబట్టి వాళ్ళు హిందీ ఒకటి వస్తే భారతదేశం మొత్తం సంతరించవచ్చు. కాబట్టి నాకు ఇచ్చిన వరం ఏంటంటే హిందీ భాష. నేను ఎప్పుడు కూడా అన్ని ఛానళ్ళలో చెప్తుంటా. కాబట్టి పక్షవాతం అనేది జబ్బు కాదు. దాని కనుక కొంతమంది ఏం చేస్తారంటే ఒక 3 నెలలు ఈయన దగ్గర వాడినని ఈ చెయ్యి జారి ఉంటే కొంత టైం పడుతుంది, ఇది స్కిడ్ అయి కింద పడుతుంది అన్నమాట. ఎక్కువ శాతంలో బాడీలో పక్షవాతం వస్తే అట్లాంటి వాళ్ళు కొద్ది టైం తీసుకొని వాడాలి. ఇంకొకటి ఏంటంటే మేము మసాజ్ ఆయిల్స్ ఇస్తాం. ఒకటి ఎరండ తైలం అని, ఒకటి క్షీరబల తైలం అని. అసలు వాస్తవంగా ఎవరు తయారు చేయరు. 48 అవర్స్ బాయిల్ చేయాలి. అది ఏంటంటే ఒక 1/2 లీటర్ ఇస్తాం. అది ఏంటంటే సగం అప్లై చేసుకోవాలి, సగం తలకు పెట్టుకోవాలి. అంటే ఏది బ్లడ్ క్లాట్ ఉన్నా కూడా పోతుందనే ఉద్దేశంతో. అంటే కొన్ని బ్లడ్ క్లాట్ కరుగుతానికి కూడా కొన్ని క్యాప్సూల్స్ వాతాహరిణి గుళికలని ఉంటాయి, ఆముదాలతో తయారు చేసిన సొంటి ప్లస్ ఆవునేతో తయారు చేసినవి ఉంటాయి. అవి కనుక వాడితే ఏంటంటే క్లాట్ కరిగిపోద్ది, వాతం అనేది పోతుంది. ఇలాంటి ప్రక్రియలు అన్నీ చేస్తే పక్షవాతం అనేది జబ్బు కాదు. తప్పకుండా చాలా మంది ఫోన్ చేసి సార్ ఒక 5 సంవత్సరాల నుంచి వచ్చింది, నా భార్యకు ట్రీట్మెంట్ చేస్తావు సార్, ₹1,00,00,000 ఇవ్వకపోతే నేను ఏం చేయాలంటారు. వైద్యం అనేది ఎప్పటికైనా కూడా నేను శాశ్వత పరిష్కారం చేస్తా పోగొడతా అనొద్దు. 1 నెల 2 నెలలు వాడిన తర్వాత 1 నెల వాడిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, ఆయుర్వేదంలో పోతుంది అన్న ఉద్దేశంతో. ఇప్పుడు కొడుకుకు జబ్బు పడితే తండ్రి మాతో మాట్లాడతాడు, మీ బాబుతో మాట్లాడి అంటే వాడు మాట్లాడు. మనకి జబ్బు అంటే ఏందో తెలియదు, ఈ జబ్బు ఎన్ని రోజులు పోతుందో తెలియదు. ఈ ఆయుర్వేద మందులు వేసుకుంటే మోషన్స్ 2 రోజులు కాగానే తీసి పక్కకు పడేసి మా ఆఫీస్ మీదకి వచ్చి ఇట్లా ఇసిరేసి అనుకుంటున్నారు. ఏం మందులు అయ్యి మోషన్స్ అవుతున్నాయని. పొట్ట రోగాల పొట్ట శుద్ధి అయితేనే జబ్బులు ఉండవు. అంటే ఇవన్నీ ప్రక్రియలు తెలుసుకున్న వ్యక్తి మా దగ్గరకు వస్తే చాలా ఈజీ. అంతేగాని ఒకరికి జబ్బు వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో మాట్లాడుకుంటూ ఫోన్ మాట్లాడామంటే సార్ కొద్దిగా తక్కువైంది లేదు సార్ అంటే వాళ్ళు ఏంటంటే ఒక ఎఫర్ట్స్ పెట్టి చేసే వ్యక్తులు కాదు. కాబట్టి ఏంటంటే ఆయుర్వేదం మీద నమ్మకం, ఆయుర్వేదం గురించి తెలుసుకోవాలి. అందుకనే మేము ఎవరైనా వస్తే 1 గంట సేపు కూర్చోబెట్టి, నేను ఎక్కువ మందికి అపాయింట్మెంట్స్ ఇవ్వం మా దగ్గర. ఒక 10 మందికి, ఒక 15 మందికి, ఒక ½ అవర్ నుంచి 40 మినిట్స్, ½ అవర్ అయితే మాట్లాడతాం. ఇది ఆయుర్వేద శాస్త్రం అని అంత చెప్పినా కూడా వారం రోజుల్లో మళ్ళీ సార్ ఈ వారం అయింది మొత్తం కడుపులో విసుకుతుంది సార్ ఇదేంది అని అంటారు. కాబట్టి ఏంటంటే ఆయుర్వేదం గురించి తెలుసుకోవాలి, అనువంశిక గురు పారంపర వైద్యుని ప్రోత్సహించాలి.
ఆయుర్వేద వైద్యం అంటే మనం తీసుకునే ఆహారంలో మన వంటింటి దినుసులు మొత్తం ఆయుర్వేదమే. మెంతులు, దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు, లవంగాలు, ప్రతి ఒక్కటి, జీలకర్ర, ప్రతి ఒక్కటి మనం వాడేది. మెంతులు ఎంతో శ్రేష్టకరమైన, దాన్ని మలుచుకుంటే అన్ని రకాల జబ్బులు. కాబట్టి ఏంటంటే ఆయుర్వేదం అని తెలుసుకోవాలి. ఆయుర్వేద ప్రచారకర్తలం మేము. ఇప్పుడు మనిషి చనిపోయే వ్యక్తిని తీసుకొచ్చి ఇది ఏమైనా చేయగలుగుతామో ఛాలెంజ్ అంటే అది తప్పు బిడ్డ, అట్లా మనం అనొద్దు అనేది. చాలామంది ఏంటంటే ఆయుర్వేదము లాస్ట్ దశలో ఉన్నప్పుడు ఎత్తుకుంటారు. అట్లా కాకుండా శరీరంలో ఏ జబ్బు వచ్చినా కూడా ఆయుర్వేదం ఫస్ట్ సెర్చ్ చేయాలి. మనం 250 సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళండి, ఏదన్నా అలోపతి డాక్టర్లు వైద్యం ఉందా? లేదు. మరి ఎందుకు అంత నిర్లక్ష్యం? కాబట్టి మాకు ఎంతో మంది ఆయుర్వేదం అంటే ఈ రూట్లో వచ్చిన వాళ్ళు అలోపతి మెడిసిన్ వాడరు. అలోపతి డాక్టర్ దగ్గర పోతే ఆయుర్వేదం వాడొద్దు అంటారు. కానీ మా దగ్గరకు వచ్చిన వాళ్ళకు అలోపతి మందులు వాడుకుంటేనే మా మందులు వాడి దశల వారీగా తగ్గేవని చెప్తాం. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైనా వైద్యం ఒక్కటే గౌరవించి, కొంతమంది కూసుకొని అలోపతి డాక్టరు ఈ డయాబెటిక్, కొంతమంది ఈ ఆయిల్ దాగురి పోద్ది, ఇది పోద్ది, అది పోద్ది అని అంటారు. అలోపతి డాక్టర్ తిట్టొద్దు. ఎందుకంటే మేము ఒకప్పుడు కిడ్నీ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆ డాక్టర్లే బ్లడ్ ఎక్కించేది. అంటే ఆ వైద్యం కూడా మనం గుర్తియాలి. కాబట్టి ఎవరైనా భారతదేశంలో అనేక సంపదలు ఉన్నాయి. అనేక సంపదలలో ఆయుర్వేద సంపద అనేది ఒకటి. ఇది ఒక వేదం. కాబట్టి సనాతన ధర్మ పండితులే వేదాన్ని ప్రోత్సహించాలని ఉండేది. ఇప్పుడు అందరూ ముస్లింలు, క్రిస్టియన్లు, అనేక రకాల మంది కూడా ఆయుర్వేద వైద్యం చేసేటోళ్ళు. కాబట్టి ఎప్పటికైనా కూడా ఏదైనా సమస్య వస్తే ఆయుర్వేదాన్ని వెతుక్కోవాలి ఫస్ట్, వెతుక్కున్న తర్వాత. కాబట్టి ఆయుర్వేదంలో అద్భుత పరిష్కారాలు ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.